చిక్కబళ్ళాపూర్ నుంచి వచ్చినాను, అంటే కర్ణాటక. నేను అరుణాచలానికి మాత్రం 3-4 సార్లు వచ్చినాను, కానీ ఎప్పుడు ధ్యానం కోసం రాలే. ఇప్పుడు వాట్సాప్ లో చూసి నాగేంద్ర సార్ది మౌన ధ్యానం ఉందంటే తప్పకుండా వెళ్ళాలా అనే అనుకున్నాను. సర్లే అని వచ్చినాను. ఫస్ట్ డే కొండెక్కినప్పుడు అయ్యో కష్టం ఉంది లేప్ప, నేను రాలేదు అన్నాను. కానీ తిరిగా పోవాలనే అనిపిస్తుంది. 3 days కంటిన్యూగా వెళ్ళాను, చాలా బాగుంది. నాకు ఈ అనుభవాలంటే పెద్దగా, నేను 16 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తాను. ఎప్పుడు ఎక్కడ ఏమి కనిపించేది వినిపించేది అవేమి ఉండలే. నాకు లైఫ్లో ఏమేమి కావాలా, ఎప్పుడు ఎట్లా కావాలా అవన్నీ నేను అనుకోకుండానే జరిగిపోతా ఉండే. నాకు అది మాత్రము చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నేదేది ప్లానే ఉండదు, అయిపోతుంది. నేనేమి సంకల్పం పెట్టుకోను, నాకు కావాల్సింది జరిగిపోతా ఉంది. ఈ ధ్యానం అంత శక్తిని, అంత బలాన్ని, అంత మనకి కావలసిన సౌకర్యాలని అంత బాగా ఒదిగిస్తుంది అనమాట. నాకు 72 సంవత్సరాలు. నేను ఒక టాబ్లెట్ కూడా తీసుకోను. రోజుకు 5-6 కిలోమీటర్లైనా వాకింగ్ చేస్తాను. అంత ఆరోగ్యంగా ఉన్నాను. అందుకనే అందరికీ చెప్తూ ఉంటాను, ఈ ధ్యాన మహిమ అంత ఉంది, మీరు చేయండి అని. ఇంత మంచి అవకాశము ఇక్కడ, యజ్ఞము ఇది, అవకాశం కాదు, ఇది యజ్ఞము. ఈ యజ్ఞాన్ని నాగేంద్ర సారు చేస్తా ఉండారంటే మా పుణ్యమనే చెప్పచ్చు. ఇక్కడ వచ్చి పాల్గొనాలంటే ఈ యజ్ఞంలో 1 రోజులు ఉండే అవకాశం దొరికిన దానికి వాళ్ళకి ఎంత కృతజ్ఞతలు చెప్పినా చాలదు. థ్యాంక్ యూ సార్. మీ టీం అందరికీను అనేక ధన్యవాదాలు.